పరువు 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 కోర్స్ పరువు ముఖ్యమే, కానీ ఆ పరువు మనిషి ప్రాణాలను తీయచ్చా? ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. కూతురిని ప్రేమించాలని యువకుడిని చంపేశారు ఆ పేరెంట్స్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది, కూతురిని ప్రేమించాడని యువకుడిని చంపేశారు ఆ పేరెంట్స్. బీరంగూడకు చెందిన శ్రీజతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు శ్రావణ సాయి అలియాస్ శివ. 10వ తరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారు శివ శ్రీజ. ప్రేమ విషయాన్ని ఇంట్లో పేరెంట్స్కి చెప్పారు ఈ జంట. మరి ముఖ్యంగా శ్రీజ చెప్పినట్టుగా తెలుస్తోంది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని. ఈ మాట వింటే మీ కొళ్ళు గగురుపాటు గురవుతుంది. ఎందుకంటే పెళ్లి విషయం మాట్లాడుకుందామని శివను ఇంటికి పిలిచారు శ్రీజ పేరెంట్స్. ఎంత దుర్మార్గం కదా, ఎంత దుర్మార్గం కదా. శ్రావణ సాయి అలియాస్ శివను మీరు చూస్తున్నారు, ఆ ఫోటో అతగాడిదే. అయితే ప్రేమ విషయాన్ని ఇంట్లో తనకు చెప్పిన తర్వాత సరే ఒకసారి రమ్మనమ్మ మాట్లాడదాం అని చెప్పి పిలిపించారు ఆ పేరెంట్స్. అయితే పెళ్లి విషయం మాట్లాడదని చెప్పి శివని ఇంటికి పిలిచారు శ్రీజ పేరెంట్స్. ఇంటికి వచ్చిన శివపై ఏకంగా బ్యాట్లతో విచక్షణ రహితంగా దాడి చేస్తుంది ఆ కుటుంబం. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు శ్రావణ సాయి అలియాస్ శివ. కుబ్దుల్లాపూర్లో రూమ్ తీసుకుని ఉంటున్నారు శ్రావణ సాయి అలియాస్ శివ. అయితే శివ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు. చిన్న వయసులోనే శ్రావణ సాయి తల్లిదండ్రులను కోల్పోయాడు. తల్లిదండ్రులు లేని బిడ్డ, ఆ బిడ్డ మమకారం ఉంటుంది కదా, అఫ్కోర్స్ ఇంకా గౌరవంగా ఉన్నట్టు వచ్చచ్చు కదా. ఎందుకంటే తల్లిదండ్రులు లేని ఆ వ్యక్తులకి ఆ బాధ తెలుస్తుంది, ఆ మమకారం తెలుస్తుంది, ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. ఒక మనిషి దగ్గరగా ఉంటే ఆ అనురాగం అంటే ఏంటో తెలుస్తుంది. అన్నీ ఉన్నా వాళ్ళకన్నా జీవితంలో తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఏంటో వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. అటువంటి వాళ్ళకు ఒక మనిషి దగ్గరికి ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుసా? పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారనుకున్న అతిశయోక్తి లేదు.